కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని అనంతపురం నగర మేయర్ వసీం అన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అధికారంలోకి రాకముందు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, పైగా ప్రజలపై ఇష్టానుసారంగా భారాలు మోపుతున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమం మరచి అమరావతి మీద మాత్రమే దృష్టి పెట్టారని విమర్శించారు. దీనిపై వైసీపీ నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందుకే వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ఈ నెల 27న విద్యుత్ ఛార్జీల పెంపుపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లుగా మేయర్ వివరించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించడంతో పాటు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా విద్యుత్ను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ముందుగా నగర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపుగా 6 నెలలు పూర్తయ్యాయి. 7 నెలల్లో కూడా మేము కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తోంది. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం అనేది దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా మనం చూసింటాం. గత ప్రభుత్వంలో మనం చూస్తే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి నెల కూడా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాలో నగదు జమ చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు అయిపోయింది. ప్రజలు డిఫరెన్సెస్ చూస్తున్నారు. గతంలో ఏమి ఇప్పుడు ఎట్లా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తే అధికారంలోకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ వస్తాయి మాకు డబ్బులు, నగదు ఇంకా జమ అవుతుందని చెప్పి ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు మభ్యపెట్టి ప్రజలందరినీ కూడా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేయకపోవడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వారి వైఫల్యాలని ప్రభుత్వానికి ఎత్తి చూపిస్తుంటే ఈరోజు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కూడా మీరు ఒకసారి గమనించాలా. కక్ష సాధింపులు కానివ్వండి, దాడులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, అనేక రకాలుగా ఈరోజు ఇబ్బంది పడే రకంగా మనం చూడాలి. నిన్నటి రోజే మనం చూస్తే కడప మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కుర్చీ కోసం స్థానిక ఎమ్మెల్యే ఆమె మాధవిరెడ్డి గారు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు కూడా మనమందరూ కూడా ఒకసారి గమనించాలి. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపిస్తుంటే మీరు కక్ష సాధింపులుగా ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే ఎంతమంది కనబెడతారు? ఎన్ని చేసినా కూడా ప్రజలు ఎవరు మీ భయానికి ఎవరు భయపడరు. మీరు ఎంత భయపడిచ్చినా కూడా మా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉంటారని కూడా మీ అందరూ తెలుస్తున్నాను. మొన్నటి రోజు మేము రైతుల సమస్యల పట్ల అనేక సార్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి, అనేక విధాలుగా పెట్టినప్పుడు కూడా వీళ్ళు సమస్యలు తీరకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం కూడా జరిగింది. రైతుల సమస్యలపై మనం పోరాటం చేయాలని చెప్పి ఉద్దేశంతో. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెంచింది, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను పెంచనని చెప్పి ఏ విధంగా చెప్పినారు కూడా మీరు ఒకసారి గమనించాలి. కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి హామీ ఇస్తున్నా. ప్రజల ఖాతాలో ఇప్పటివరకు వేయలేదు. కేవలం ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాడు. పేద ప్రజలపైన కానివ్వండి, మధ్యతరగతి ప్రజలపైన కానివ్వండి, కరెంట్ ఛార్జీలు పెంచడం అనేది ఎంతవరకు న్యాయమని కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాలి. దాదాపుగా ఇప్పటికే 6 నెలలు అయిపోతుంది. ఈ 6 మంత్స్లోనే ఇప్పటికే దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ప్రజలపైన కరెంట్ ఛార్జీలు భారం వేసిన విషయం కూడా మీ అందరూ తెలిసిందే. రాబోయే నెలలో మరీ 9,000 రూపాయలతో మొత్తం పూర్తి చూసుకుంటే కన్నా 15,485 కోట్ల రూపాయలతో ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచిన ఘనత ఎవరు ఉన్నారంటే దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాన్స్టిట్యున్సీ వైజ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన జిల్లా అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో చెప్పినట్టు విధంగా ఆయన ఎస్సీ ఎస్టీలకు 200 విద్యుత్ యూనిట్లను, ఫ్రీ యూనిట్లను కూడా కొనసాగించే విధంగా కూడా ఈ పోరాటం కూడా చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే 15,000 కోట్ల 485 రూపాయలు
ఏ విధంగా భారం వేశారో అది కూడా పేదల నుంచి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతోంది.